లంకల దీపకన్న గారి అడ్డ జూబ్లీహిల్స్ గడ్డ మీద బీజేపీ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి మన లంకల దీపకన్న గారి కమలం పువ్వు గుర్తుపడిన యొక్క అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తారని కోరుకుంటున్నాం. జై బీజేపీ, జై జై బీజేపీ. లంకల దీపకన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు, కమలం పువ్వు గుర్తుకే మన ఓటు.
కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, లంకాల దీపక్ రెడ్డి గారి నాయకత్వం. అక్కడ ఎవరు సారా ఎవరు రావట్లేదు మన రాజ్యసభ సభ్యులు అఖిల భారత ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారికి స్వాగతం సుస్వాగతం. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. లంకా దీపకన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. సమరకు గుర్తుకే మన ఓటు. రండి కదలి రండి అన్న వెంట కదలి రండి, మన లంకల దీప కన్నకు అండగా నిలవండి. రండి కదలి రండి వేలాదిగా తరలండి, మన దీప కన్న గెలుపు కొరకు పంతం పట్టండి. రండి కదలి రండి అన్న వెంట కదలి రండి, లంకల దీప కన్నకు అండగా నిలవండి. రండి కదలి రండి వేలాదిగా తరలండి, దీప కన్న గెలుపు కొరకు పంతం పట్టండి. జూబ్లీహిల్స్ గడ్డ మీద గర్జించెను నేడు, కాషాయ జెండలెత్తి కదిలినాడు చూడు. జనమందరి గుండెల్లో నిలిచిన యువనేత, యువతరానికి నాంది పలికినాడు అదిగో. రండి కదలి రండి అన్న వెంట కదలి రండి, లంకల దీప కన్నకు అండగా నిలవండి. రండి కదలి రండి వేలాదిగా తరలండి, దీప కన్న గెలుపు కొరకు పంతం పట్టండి. అరే మంచితనం సేవగుణం కలగలిసిన తత్వం, ఆపదల్లో ఆదుకునే అందరి బంధువు తాను. ఆపదల్లో ఆదుకునే అందరి బంధువు తాను. చెలసిపడే కిరటములాడు వేసిందన్నా, వెలుగు పంచ సూర్యుడిలా చెనన్నా, వెలుగు పంచ సూర్యుడిలా ముందు కచ్చెనన్నా. జగనేత మోడీ గారి దీవెనతో కదిలి ముందు కమలానికి ఓటేస్తే బ్రతుకు. ఎవరైతే అవినీతిపరులు అరాజక వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కుక్కడి ఏళ్లలో సెంటర్ బ్రేకింగ్ చేసి భారతీయ జనతా పార్టీ జెండాని చూపించిన జనసేన కార్యకర్తలందరూ కూడా మీ యొక్క సమయం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడే ఇక్కడికి చేసిన శ్రీ తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు వేమూరి శంకరరావు గారికి మరియు గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి తమిళ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ జై భారత్ మాతా కీ. భారత మాతను చదివిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, లంకల దీపక్ రెడ్డి గారి నాయకత్వం. జై జనసేన, జై బీజేపీ. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ సమావేశం దగ్గరికి తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ నేమూరి శంకరరావు గారు విచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అలాగే గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ దామోదర్ రెడ్డి గారు విచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ.
మేము పెడతారు కడుగుతున్నాయి కదా కార్యకర్తలు అందరూ లారీ వెనకాల ఉన్న వాళ్ళంతా లారీ ముంగడికి వచ్చేయాలని కోరుకుంటున్నాం. చూడు వెనకాల ఉన్న వాళ్ళందరూ ముందరికి వచ్చేయండి అమ్మా, లారీ ముంగడికి వచ్చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోవాలమ్మా, లారీ రథానికి ముందు వెళ్ళిపోవాలి అందరూ. దయచేసి మీరందరూ రథానికి ముందు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. వచ్చిన లెఫ్ట్ సైడ్ ఉన్నది అందరూ కూడా ముందుకు రండి. కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ముందుకు రండి. వ్యాన్ కన్నా ముందుకు వచ్చినట్టు అన్నా సురేష్ అన్న ఎదురుగా ఎదురుగా అదే దగ్గర నుంచి కాదు అదేగా ఆ స్పీకర్ పెట్టి పక్కన నుంచో ఇక్కడ రథానికి ముందు ఈ రథం ఏదైతే ఉందో కాస్త ముందర రావాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం రథం వెనక తీసుకోండి దయచేసి బాబు డ్రైవర్, రథం కొంచెం వెనక తీసుకోండి. రథం వెనుక ఉన్న జనాలందరూ కొంచెం ముందర రావాల్సిందిగా కోరుతున్నాము. మహిళలు ఎవరైతే ఉన్నారో కొంచెం ముందర రావాల్సిందిగా కోరుతున్నాము. మరి ఇప్పుడు కాసేపట్లో బహిరంగ సభ ప్రారంభమవుతుంది. దయచేసి మీ అందరూ తమ తమ స్థానాల్లో నిల్చోండి. ఇప్పుడే విచ్చేసిన మన రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ గారికి స్వాగతం సుస్వాగతం. అట్లాగే విచ్చేసిన అన్ని డివిజన్ ప్రెసిడెంట్లు, మరి ఇంకా ఉన్న కరీనర్లు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మరి మహిళలు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఆ పెద్ద జెండా వాళ్ళు ఓం జెండాలు పెట్టుకున్న పెద్ద జెండా కార్యకర్తలందరికీ కొంచెం వెనక వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఓం జెండాలు పెద్ద జెండాలు పట్టుకున్న వాళ్ళందరూ కొంచెం వెనకాలకి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. చంటి కొంచెం ఆ పెద్ద జెండా వాళ్ళని కొంచెం వెనకాల వెళ్ళండి. మీరు కూడా జనసేన కూడా కొంచెం అన్ని ఆ ఓం జెండాలో వాటితో సమానం ఉండండి. జనసేన జెండాలు కూడా ఆ ఓం జెండాలో బీజేపీ జెండాలు కొంచెం కలిసి ఉండండి. ఈ రథానికి కుడివైపు ఉన్న వాళ్ళంతా రథం ముందరికి వెళ్ళిపోవాలమ్మా. మీరందరూ రథానికి ముందు వైపు వెళ్ళిపోవాలి ప్లీజ్. అమ్మా మీరు కూర్చున్న వాళ్ళంతా రథానికి ముందు వెళ్ళిపోవాలి. ఓం జెండాలు ముంగడికి రావాలి. జనసేనతో కలిసి ఉండండి. అదే చెప్తున్నా. ఈ కుడివైపు ఉన్న వాళ్ళందరూ కొంచెం ముందరికి వెళ్ళండి అమ్మా. రథానికి ముందు వెళ్ళండి. కూర్చున్న వాళ్ళు కూడా అందరూ కొంచెం ముందరికి వెళ్ళండి. ఓం జెండాలు ముందుకు రాలే, ముందుకు ఇటు రథం వైపు. సైడ్లో ఎక్కడైతే ఇక్కడ ఇటు లెఫ్ట్ రైట్ సైడ్ ఉంటారో వాళ్ళందరూ కూడా మధ్యలోకి రండి. గణపతి కాంప్లెక్స్ సైడ్ ఉన్నది ఇటు సైడ్ రథం ముందరికి వచ్చేయాలమ్మా ప్లీజ్. మీరందరూ రథం ముందరికి వచ్చారు. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మీరందరూ ఇటు సైడ్ వచ్చేయండి. రథానికి ముందు వైపు వచ్చేయండి. మేకినేని శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం. రథం కుడివైపు ఉన్న ఓం జెండాలు ముంగడికి రండి. రథం దగ్గరికి రండి. పెద్ద జెండాలు ఉన్న వాళ్ళందరూ అందరికంటే వెనక భాగంలో ఉండాలి. జనసేన మరియు బీజేపీ కార్యకర్తలు ఎవరైతే పెద్ద జెండాలు పట్టుకున్నారో వారందరూ పూర్తిగా వెనుక భాగంలో నిల్చోవలసిందిగా కోరుతున్నాం. కూర్చున్న వాళ్ళు కూడా అందరూ రథంకి ముందు వైపు కావాల్సిందిగా కోరుతున్నాం. ఎడమవైపు కుడివైపు రథానికి ఎడమవైపు కుడివైపు ఉన్న కార్యకర్తలు అందరూ రథానికి ముందు వైపు రావాల్సిందిగా కోరుతున్నాం.
కొద్ది క్షణాల్లో అందరూ మన ముఖ్య ప్రెస్ ముంగడికి రండి అందరూ. లక్ష్మీ నరసింహానగర్ వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రండి. ఇప్పుడు మీరు అంతా సైడ్లో వెళ్ళిపోయారు, మధ్యలోకి రండి. రథానికి కుడివైపు మరియు ఎడవ వైపు ఉన్న కార్యకర్తలందరూ రథంకి ముందు వైపు రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ ఇక్కడ ఎడవ వైపు అందరు ఇక్కడ వస్తున్నారు, అందరు రథానికి ముందు వైపు పోవాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ మీరందరూ రథానికి ముందు వైపు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఈ రథం సైడ్ ఉన్న వాళ్ళు, లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళంతా ఇక్కడ, రైట్ సైడ్ ఉన్న వాళ్ళంతా ఇక్కడ ముందుకు రండి. మన కార్యకర్తలందరూ బీజేపీ జెండాలు మీరు చేతుల పైకి లేపాల్సిందిగా కోరుతున్నాం. జనసేన వారితో కలిసి మన బీజేపీ జెండాలన్నీ కలిపి పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. గణపతి కాంప్లెక్స్ లోపలికి వెళ్తున్నారు, బయటికి రండి అందరూ కూడా. అందరు ఇక్కడ లోపలికి లోపల అందరూ బయటికి రండి. కొద్ది క్షణాల్లో మన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మీరందరూ బయటికి రండి. తండ్రి లక్ష్మీ నరసింహనగర్ నుంచి వచ్చిన కార్యకర్తలు కూడా అందరూ వేదికకి మధ్యలో రావాల్సిందిగా కోరుతున్నాము. ఆ లక్ష్మీ నరసింహనగర్ నుంచి వచ్చిన కార్యకర్తలందరూ, అటువైపు నుంచి వచ్చిన కార్యకర్తలందరూ వేదికకి మధ్యలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరియు కొద్ది క్షణంలో మన ముఖ్య అతిథి స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, వారితో పాటు జనసేన రాష్ట్ర అధ్యక్షులు శంకర్ గౌడ్ గారు, మరియు జూబ్లీస్ బీజేపీ క్యాండిడేట్ అయిన దీపక్ రెడ్డి గారు అందరూ విచ్చేస్తున్నారు. మనము అందరం క్రమశిక్షణగా ఉండి మన కార్యక్రమము ప్రశాంతంగా క్రమశిక్షణగా జరుపుకుందాం. మీరు ఎంత క్రమశిక్షణ పాటిస్తే కార్యక్రమం కూడా అంత సజావుగా తొందరగా అయిపోతుంది. సంటి మోహన్ మీరు ఇక్కడ రండి, కిందికి ఒకసారి కొంచెం పోయిరండి, ఇటు రండి. అంటే మోహన్ మూడి కదా ఒకసారి కిందికి పోయి రండి. రథంకి ఎడమవైపున్న కార్యకర్తలందరూ వేదికకు ముందు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. రథానికి ముందు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ మీరు అందరూ ఇటు రథానికి ముందరికి వెళ్ళండి. అమ్మ వచ్చిన కార్యకర్తలందరూ సమావేశం పూర్తిగా ముగిసే వరకు ఇక్కడనే ఉండాలి. ఒక క్రమశిక్షణగా ఉండి మన కార్యక్రమం జరుపుకుందాం. అందరూ కార్యక్రమం అందరి నాయకులందరి ప్రసంగం విని ఆఖరి వరకు ఉండాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జనసేన రాష్ట్ర అధ్యక్షులు శంకర్ గౌడ్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. వారితో పాటు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షులు గంగరాజు గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. మిగతా కార్యకర్తలందరూ కుడివైపు ఎడమవైపు ఉన్న వాళ్ళందరూ కూడా రథానికి ముందు వైపు రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా లక్ష్మీ నరసింహనగర్ నుంచి వచ్చిన కార్యకర్తలు కూడా వేదికకు మధ్యలో రావాల్సిందిగా కోరుతున్నాం.
డాక్టర్ లక్ష్మణ్ గారికి స్వాగతం. అదేవిధంగా శంకర్ గౌడ్ గారికి కూడా స్వాగతం. అదేవిధంగా రాష్ట్ర నాయకులు మురళీధర్ గౌడ్ గారికి స్వాగతం. కార్యకర్తలు అందరూ రథానికి ముందు ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు కూడా కుడివైపు ఎడమవైపు నిల్చోకూడదు. అందరూ రథానికి ముందు వైపే ఉండాలి. మన ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా ఈరోజు మన అందరం ఇక్కడికి చేరుకున్నాం. ఈ సభను ఉద్దేశించి ఈ సభ ప్రారంభ ఉపన్యాసాన్ని గౌరవనీయులు జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన మా పాత మిత్రులు కూడా అయిన శ్రీ శంకర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు, పూజలు, నాకు అన్నతో సమానమైన డాక్టర్ లక్ష్మణ్ గారిని నేను ఒక 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. నాకు వచ్చినప్పటి నుంచి ఒకే మాట, ఒకే సిద్ధాంతం, అది భారతీయ జనతా పార్టీ లక్ష్యమని లక్ష్మణ్ అన్న ఈరోజు దాకా ఏమీ ఆశించకుండా భారతీయ జనతా పార్టీ సేవలు చేస్తుంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఆయన ముంగట ఎంతోమంది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి, నాయకుల గురించి, ఈ దేశం గురించి, ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో ఉన్న జిల్లాల గురించి, ఈ రాష్ట్రంలో ఉన్న ఏవైతే కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో అక్కడ కార్యకర్తల గురించి ఆలోచించే వ్యక్తి, రేపటి తరం గురించి పనిచేసే వ్యక్తులు భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలు ఎక్కడ మనం చూడము. మిగతా పార్టీలల్లో ఎవరు ఏ పార్టీలు ఉంటారో ఇప్పటికీ అర్థం కాదు. ఒక్కోడేమో ఇంకో పార్టీలు ఉంటాడు, ఆ రాత్రి ఇంకో జెండా వేసుకుంటాడు. కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్న వ్యక్తులకి నా జీవితం చూస్తుంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. వీళ్ళు పుట్టిందే దేశం కోసమా? మీలాగా మీరందరూ కూడా ఈ భారతదేశంకి సైనికుల్లా పనిచేస్తున్నారు అంటే అది భారతీయ జనతా పార్టీ గర్వపడే విధంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అదే లక్ష్యంతో జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అనేక సందర్భాలలో తెలియజేయడం జరిగింది. ఒక్కసారి మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని చూసి నేర్చుకోండి. మీరు కూడా దేశం అంటే ఫస్ట్, నెక్స్ట్ మీ గురించి ఆలోచించాలి. అంతేగాని మీ గురించి ఆలోచించి మాత్రం జనసేన పార్టీలో చేరొద్దని అనేక మందిని వివిధ పార్టీలలో వచ్చే వ్యక్తులు కూడా ఆయన ఒప్పుకోలేదు. అటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన 21 సీట్లు పోటీ చేస్తే 21కి 21 ఆయనకు వచ్చినాయి. 2 ఎంపీలు పోటీ చేస్తే 2 వచ్చినాయి. ఇక్కడ కూడా మనకు మద్దతు తెలిపిండు. రేపు మీరు ఊహించరు భారీ మెజార్టీతో మన లంకల దీపక్ రెడ్డి గారు గెలవబోతున్నారని నేను నమ్ముతున్నా. మీరు నమ్మాలి, మీరు కూడా బలంగా ఓట్లేయాలని కోరుకుంటున్నాను. ఈనాటి ముఖ్య అతిథి స్థానిక ఎంపీ మరియు కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు ఈ సభా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. స్వాగతం, సుస్వాగతం. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ పటేల్ గారు స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నాం ఈ వేదిక ద్వారా. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తున్నాం అనేక చోట్ల ప్రచారంలో పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మన కిషన్ రెడ్డి అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా శ్రీ రామచంద్రరావు గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. భారతీయ జనతా పార్టీ రథసారథి రామచంద్రరావు గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి స్వాగతం. అదేవిధంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్
కమిటీ సభ్యులు రఘునందన్ గారు కూడా స్వాగతం. అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి కూడా స్వాగతం. అదేవిధంగా జనసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు ప్రసంగాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాం. సో చెప్పినట్టు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఎంపీగా 2 సార్లు ఉండి కేంద్ర మంత్రిగా ఉండి అనేక సమస్యల్ని పరిష్కరించిన వ్యక్తులు. అటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా రూపాయి కూడా కరప్షన్ లేకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం ప్రజలలో తీసుకెళ్ళాలి. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినా ఏ వ్యక్తి అయినా కానీ ఇక్కడ గెలిచిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీలు ఒక్క రూపాయన కరప్షన్ చేసినా మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్న కానీ మిగతా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ అయిపోయింది. దాని గురించి మనం మాట్లాడే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు భారతదేశంలో ఒక్క ఎంపీ కూడా లేడు వాళ్ళకి. అంటే వాళ్ళు తప్పు చేసింది కాబట్టి శిక్ష ప్రజలు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన లంకల దీపక్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున ఓటింగ్ ద్వారా 11వ తారీఖు ఏదైతే ఓట్లు ఉన్నాయో మనము ప్రచారం పబ్లిసిటీ చేయాలి. ఎందుకంటే మనకు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ కాదు, రేపు గ్రేటర్ వచ్చే హైదరాబాద్ ఎలక్షన్లో కూడా మనందరికీ ఉపయోగపడతాయని మీరు ఆలోచించాలి. ప్రతి ఒక్క నాయకులు నేను నాతో సహా మీరు మీతో సహా మన పరివారాన్ని కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శంకర్ గౌడ్ అన్న గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు రామచంద్రరావు గారు ప్రసంగిస్తారు. ఈ సభా వేదికని అలంకరించినటువంటి మన కేంద్ర మంత్రులు స్థానిక ఎంపీ శ్రీ కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మన మధ్యన పెద్దలు రాజ్యసభ సభ్యులు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడైనటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు, మెదక్ ఎంపీ అయినటువంటి రఘునందన్ రావు గారు, జనసేన అధ్యక్షులు శంకర్ గౌడ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మన ఉపాధ్యక్షులు బండ కార్తిక్ రెడ్డి గారు, ఈ యొక్క వేదికని అలంకరించినటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు గౌతమ్ గారు, వేముల అశోక్ గారు, అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ ప్రచారానికి వచ్చినటువంటి ఒక ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుందని చెప్పేసి అందరినీ చూసిన తర్వాత నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. ఏ ఒక్క పార్టీ అయితే ఈ యొక్క రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ముందుగా పరిపాలించి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పరిపాలించి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు. మేము తిరుగుతూ ఉంటే గల్లీలలో మాకు ఈరోజు వాన పడితే నది ప్రవహించినటువంటి నీళ్ళు పడుతూ ఉన్నాయి, మోరీలు వాసనతో పొంగుతూ ఉన్నది. అదేవిధంగా రోడ్లు సరిగా లేవు, లైట్లు సరిగా లేవు. మరి వీటన్నిటికి కారణం ఏంటి? జూబ్లీ హిల్స్ ఈ విధంగా ఉండడానికి కారణము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీఆర్ గారు. మరి వారు ఎప్పుడైనా పట్టించుకున్నారా ఈ విషయాలన్నీ కూడా? మరి ఈ రోజు 2 సంవత్సరాల నుంచి కూడా మున్సిపల్ మంత్రిగా ప్రవహిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్వయానా రేవంత్ రెడ్డి గారు ఈ పనులు మాత్రం ఏమి చేయలేవారు. ఇక్కడ వచ్చి ఈ జూబ్లీ హిల్స్ గడ్డ మీద ముస్లింలు ఓట్లే కావాలి, నాకు హిందువులు ఓటు వద్దే వద్దు, ముస్లింకు కాంగ్రెస్ అంటే ముస్లింస్ అంటే కాంగ్రెస్ అనే మాట మాట్లాడుతున్నాడు. కానీ జూబ్లీ హిల్స్ ప్రజలకు నేను ఇల్లు ఇస్తాను, నేను హాస్పిటల్ కట్టిస్తాను, నేను మంచి విద్య ఇస్తాను, ఉపాధి అవకాశాలు ఇస్తాను ఒక మాటను మాట్లాడుతున్నాడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నాను. మతాన్ని రెచ్చగొట్టి
ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేవలము మజ్లిస్ ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఒక 80% హిందువులు ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అనే మాట మాట్లాడుతున్నారు. ఇది జూబ్లీహిల్స్ ప్రజలకు అవమానం అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఒక కల్పతరు, అదేవిధంగా బ్రిగేడు, వాసవి అపార్ట్మెంట్ పక్కన ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని కబరస్థాన్ చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి మద్దతు పలికింది బీఆర్ఎస్ ప్రభుత్వం, దాన్ని వ్యతిరేకించింది బీజేపీ. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఈ యొక్క సంతృష్టికరమైనటువంటి ఏ విధానం అయితే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటున్నారో దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. మంచి అవకాశం వచ్చింది జూబ్లీహిల్స్ ప్రజలకు, మార్పు తీసుకురావాలి. మార్పు మొదలుపెట్టేది జూబ్లీహిల్స్ నుంచి. బీజేపీని గెలిపించండి, బీజేపీని గెలిపించేస్తే ఈరోజు అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడే నాయకుడు మీకు వెళ్తాడు. బీజేపీని గెలిపించకపోతే కాంగ్రెస్ని గెలిపిస్తే ఇక్కడ కేవలం మత కల్లాలు, మతం ఎంఐఎంతో కలిసి మతం పేరు మీద ఇక్కడ రకరకాలైన కార్యకలాపాలు జరుగుతాయి. బీఆర్ఎస్ని గెలిపిస్తే ఆ బీఆర్ఎస్లో ఉంటారా కాంగ్రెస్లో పోతారా ఎవరికి తెలియదు. అనుభవం లేని వ్యక్తులు. ఈరోజు దీపక్ రెడ్డి గారు ఇక్కడ జిల్లా అధ్యక్షులు, గతంలో కూడా పోటీ చేశారు. ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజల కోసం పోరాడే వ్యక్తి, ప్రజల కోసం ప్రశ్నించే వ్యక్తి. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి లంకల దీపక్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా నేను జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు చెప్తున్నా. భారత్ మాతాకి జై, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు మన జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత్ మాతాకి, గట్టిగా చెప్పాలి అందరూ. భారత్ మాతాకి. చేతులు ఉన్నవాళ్ళు 2 చేతులు ఉంటే 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పాలి. ఇక్కడ ఎడమ వైపు కూడా మహిళలు. భారత్ మాతాకి జై శ్రీ. ఈ ఎన్నికను చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి ఒక వర్గం వారి ఓట్ల కోసం భారత్ మాతాకి జై శ్రీ. ఈ ఎన్నికను చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆత్మగౌరవాన్ని, జూబ్లీహిల్స్ యొక్క ప్రజల ఆత్మగౌరవాన్ని మజ్లిస్ పార్టీకి ఈరోజు తాకట్టు పెట్టి జూబ్లీహిల్స్ యొక్క ప్రజల ఆత్మ గౌరవంతో ముడిముడినటువంటి
ఈ ఎన్నికను ఎందుకు ఇవాళ దారుస్సలాంకు దాసోహం చేశారో పౌరుషం ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి తమ ప్రతాపం చూపించేసారని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ ముసుగులో వస్తున్నటువంటి మజ్లిస్ పార్టీ ఇవాళ జూబ్లీహిల్స్ పాలవేయడమే కాదు, ఇవాళ హైదరాబాద్ కబలించడానికి ఈ పార్టీకే పాత పట్టడము. ఏ రకంగా పాముకు పాలు పోసి పెంచితే విష నాగై కాటు వేస్తూ ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ దేశవ్యాప్తంగా ఈరోజు మతపరమైన రాజకీయాలు, విభజన రాజకీయాలు ఏ రకంగా వారి విషయాన్ని చెబుతున్నారో దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పాత పట్టణానికి పరిమితమైనటువంటి మజ్లిస్ పార్టీని పెంచి పోషించింది ఎవరు? గతంలో కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తే గత 10 సంవత్సరాలుగా ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏ రకంగా వంత పాడి ఈరోజు జూబ్లీహిల్స్ లో ఈ ఉప ఎన్నికలోనే పరోక్షంగా మజ్లిస్ గెలిపేందుకు ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ఏ రకంగా మరి ఇవాళ నాటకాలు ఆడుతున్నారో భవిష్యత్తులో జూబ్లీహిల్స్ ను మొత్తం దారాదత్తం మజ్లిస్ పార్టీకి చేయడానికే ఈ రకంగా ఈ రెండు పార్టీలు పోటీ పడుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ఇవాళ ఒక వర్గం కోసం ఇవాళ ఈ ఎన్నికల్లో ముస్లింల ప్రాంతం కోసం ఇవాళ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే కూడా కానిటువంటి వ్యక్తిని మంత్రి పదవి ఇచ్చారంటే వాళ్ళ యొక్క మెప్పు కోసము, వాళ్ళ ప్రాపకం కోసము, ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ యొక్క మరి మెప్పు కోసం చేసిన ఉదంతం అనేది ఇవాళ వాస్తవంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది. ఎమ్మెల్సీ పదవి ఖాళీ లేదు, కానీ ఇవాళ కేవలం ఇవాళ ఓట్ల కోసం ఇవాళ ముస్లింను మంత్రిగా చేసి ముస్లింల కోసం పాటుపడుతున్నాయి. ఇవాళ మాట్లాడితే రెండు పార్టీలు కబ్రస్థాన్ గురించి మాట్లాడుతున్నాయి. ఇవాళ ఇక మన బీఆర్ఎస్ మొన్నటి వరకు మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు మొన్న సభలో మాట్లాడుతున్నారు జూబ్లీహిల్స్ లో. ఇక్కడ కబ్రస్థాన్ లేకుండా పోతూ ఉన్నది. ముస్లింలందరూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 సంవత్సరాలు నువ్వు మంత్రిగా ఉన్నావు, 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్నది. గతంలో మరి మీ వ్యక్తులే ఇక్కడ పాలన చేశారు. ఏమంటారంటే నేను గెలిచినటువంటి 6 మాసాల్లోనే ప్రభుత్వ భూమిలో 2 ఎకరాలైనా 3 ఎకరాలైనా ఖచ్చితంగా కబ్రస్థాన్ నిర్మించి తీరుతామంటున్నాను. ప్రభుత్వం అది లేదు. ఒకవేళ ప్రభుత్వం ముందుకు రాకపోతే నేనే స్వయంగా 2 ఎకరాల భూమి కొనుగోలు చేసి కబ్రస్థాన్ కట్టిస్తానని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నారంటే ఎందుకు దిగజారినో ఒక్కసారి జూబ్లీహిల్స్ ప్రజలు మీ ఆత్మ గౌరవంతో ముడిపడిన అంశాలు. దేవాలయ భూములు ఇవాళ కాజేస్తా ఉంటే మీ హయాంలో ఏ రకంగా ఆ దేవాలయ భూములు దోచుకొని దోపిడీ చేసిన మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కరోజు కూడా నోరు విప్పని కేటీఆర్ గారు ఇవాళ కబ్రస్థాన్ కోసం సొంత డబ్బులైనా ఖర్చు పెట్టి ఇవాళ మీరు కబ్రస్థాన్ కట్టిస్తారంటే చీము నెత్తున్నటువంటి ఈ యొక్క మెజార్టీ ప్రజలు ఈ ఎన్నికల్లో ఏ రకంగా బుద్ధి చెప్పాలో సర్వం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏమైంది కరీంనగర్లో ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికల సందర్భంలో హిందూగాళ్ళు బొందుగాళ్ళు చెప్పి అవమానపరిస్తే కర్రు కాల్చి వాత పెట్టి మన బిడ్డ కార్యకర్తను బండి సంజయ్ గారిని గెలిపించి ఏ రకంగా బుద్ధి చెప్పారో మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఏమైనా తక్కువ ఉన్నదా, మన పౌరుషంలో లోపం ఉన్నదా, మీ ప్రతాపం చూపడానికి అవసరం ఉన్నది వాళ్ళు. ఎందుకంటే ఎంతసేపు మీరు ఒక వర్గం వారి కోసం ముఖ్యమంత్రి మొత్తం పాలన పడికేసి మంత్రులందరూ కూడా ఇక్కడ మకాం వేసి ఇవాళ రాష్ట్రం ఏమైనా పర్లేదు జూబ్లీహిల్స్ గెలవాలి, లేకపోతే ఢిల్లీలో 10 ఊడిపోతుందని ముఖ్యమంత్రి దిగులు. ఇవాళ కేటీఆర్ గారు ఈ పాటికి బీఆర్ఎస్ కనుమరుగైపోయింది, మునిగిపోతున్న పడు కాబట్టి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇవాళ అభివృద్ధి ఎజెండాతో ఏ రకంగా పేదల సంక్షేమం కోసం పాటుపడుతూ గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేస్తూ ఇవాళ నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాల ప్రజల మెప్పుతో గెలుస్తూ వస్తున్నటువంటి దేశంలో 20 రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీ ఎన్డీఏ అధికారులు ఉన్నది. మరి రేపు బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే
ఈ పాటికే ఫలితాలు చవి చూసినటువంటి రాహుల్ గాంధీ తోక ముడిచి బిహార్ నుంచి పారిపోయి ఢిల్లీలో వెళ్ళి ఏ రకంగా దొంగ ఓట్ల పేరు మీద హర్యానాలో బీజేపీ దొంగ ఓట్లతో గెలిచిందని చెప్పి ఏ రకంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గారికి దొంగ ఓట్ల విషయంలో ఏమంత చిత్తశుద్ధులైతే ఈ తెలంగాణలో హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ఈ జూబ్లీస్ లో దొంగ ఓట్లతో గెలుస్తూ వస్తున్నట్టు మీకు మొట్టమొదటిగా SIR ఇక్కడ జరపాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రాహుల్ గాంధీ ఏ రకంగా విషం చిమ్ముతున్నాడు. ఇవాళ దేశం ముక్కలైనా పర్వాలేదు, నాకు అధికారం కావాలి, దేశం విచ్ఛిన్నమైనా పర్వాలేదు, నాకు సీటు కావాలి అని ఏ రకంగా ఈరోజు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు ఒత్తాసు పలుకుతున్న రాహుల్ గాంధీ చివరికి ఏ స్థాయికి దిగజారంటే ఇవాళ ఆర్మీ మిలిటరీని కూడా ఏ రకంగా ఇవాళ అవమానపరిచే విధంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా అగ్ర కులాలే ఈ మిలిటరీని శాసిస్తున్నారని చెప్తున్నాడు. అంటే ఈ రకంగా రెచ్చగొట్టేటువంటి విధానాలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ కొత్త కాదు, ఇవాళ కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచే ఈ ముస్లిం సంతుష్టికర విధానాన్ని అవలంబిస్తుంది. కాబట్టి మీరు ఒక వర్గం వారి ఓట్ల కోసం వాకులాడుతూ ఉంటే ఇవాళ మిగతా మెజార్టీ వర్గాల ప్రజలు జూబ్లీహిల్స్ లో ఆలోచన చేస్తారు. ఈ యొక్క ఎన్నికల ద్వారా ఒక స్పష్టమైన సంకేతం ఈ రెండు పార్టీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక ఓట్తో ఈ యొక్క సీటుతో ఈ ప్రభుత్వం పడిపోయేది లేదు, ఇంకో పార్టీ అధికారులకు వచ్చేది లేదు. ఖచ్చితంగా ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఏ రకంగా కోరుకుంటున్నారో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక స్వచ్ఛమైన నీతివంతమైన పరిపాలన జరగాలంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంట్ లో మరి కిషన్ రెడ్డి గారు గత 2 పర్యాయాలుగా గెలిచి ఏ రకంగా కేంద్రం ద్వారా ఈ రాష్ట్రానికి నిధులు కల్పించడంలో తనదైనటువంటి భూమిక పోషిస్తున్నారో ఖచ్చితంగా మీరందరూ ఆశీర్వదించి లంకల దీపక్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్త, ఆ సామాన్య కార్యకర్తను గెలిపించి ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ రాబో హైదరాబాద్ లో జరగబోయే పరిణామాలు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి. పాత పట్టణంలో మస్జిద్ ఇవాళ పూర్తిగా దారాదత్తం చేస్తే ఏమవుతుంది? ఇవాళ మస్జిద్ నాయకులు మాట్లాడతారు, మస్జిద్ ఎమ్మెల్యేలు మాట్లాడతారు, మస్జిద్ కార్పొరేటర్లు మాట్లాడతారు. మస్జిద్ గెలిస్తే మా ప్రాంతంలో ఈ చట్టం పనిచేయదు. ఎవరు ముఖ్యమంత్రి అయినా దారుసలం రావాల్సిందే, మోకరిల్లాల్సిందే, జీవుజూరం చెప్పాల్సిందే అని చెప్పి ఏ రకంగా నిర్భయంగా మాట్లాడుతూ ఉంటే మన పౌరుషం ఎక్కడ పోయింది? చీము నెత్తురుని ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయాలి. వారు అంటారు పాత పట్టణంలో బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, ట్రిబుల్ రైడ్కు చలాన్లు అవసరం లేదు. ఏ మంత్రి ముఖ్యమంత్రి రావాలన్నా దారుస్థలంలో మా అనుమతి తీసుకోవాలని చెప్పి నిశ్చిగ్గా మాట్లాడుతూ ఉంటే మొత్తం సమాజం అంతా కూడా ఈ రకంగా ఏమని పడుతూ చూసినట్టయితే ఏమవుతుంది హైదరాబాద్, ఏమవుతుంది జూబ్లీహిల్స్? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ పాటికే హైదరాబాద్ దారాదత్తం చేయడం వల్ల దేశం మొత్తం విషయం చెందుతున్నటువంటి ఈ ఓవైసీ సోదరులకు బుద్ధి చెప్పాలంటే మీ విలువైనటువంటి అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారికి ఒక కానుకగా పంపిస్తారని చెప్పి ఆశిస్తూ తప్పకుండా ఈ ఎన్నికల్లో మీరందరూ వివేకంతో ఆలోచన చేసి ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పి రాజకీయంగా సమాధి కట్టడానికి జూబ్లీహిల్స్ ప్రజలు స్వీకరించాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఖైరతాబాద్ మాజీ శాసనసభ్యులు యూసఫ్గూడ డివిజన్ ఈ ఎలక్షన్లో ఇన్ఛార్జ్గా ఉన్న శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా యూసఫ్గూడ సంబంధించిన డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్ చంద్రమోహన్ గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి తాతా రవి గారు, జ్ఞానేశ్వర్ గారు, పులి గారు, సతీష్ గారు అందరూ వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక చిన్నగా ఉంది కాబట్టి మా గురించి రాష్ట్ర నాయకులు ఎందరో ఇక్కడ పనిచేయడానికి వచ్చారు, వాళ్ళందరూ క్షమించాలి. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘునందన్ గారు ప్రసంగిస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంతేనా జూబ్లీహిల్స్ తాకత్? జై శ్రీరామ్. మనం ఇట్లున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గట్ట చెప్తున్నాడు. కాంగ్రెస్ బలం ముస్లింలు అని చెప్పేంత ధైర్యం రేవంత్ రెడ్డికి వచ్చింది. ఎందుకంటే మన నోర్లు
माता की भारत माता की जय श्री राम जय श्री राम कमलम गुर्तु के नरेंद्र मोदी गारी नायकत्వం సరిపోతలేదు మీ దాకా జూబ్లీ హిల్స్ లో మన బలం తక్కువ కనబడుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి వచ్చి కాంగ్రెస్ బలం ముస్లింలు అంటారు. మరి భారతీయ జనతా పార్టీ బలం ఎవరు కావాలి? ఇదంతా వాళ్ళే ఉన్నారా? హిందువులే ఉన్నారా? జర గట్టిగా చెప్పు. హిందూ బంధువులంతా గట్టిగా చెప్పాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం గుర్తుకే. కిషన్ రెడ్డి గారు మంచిగా చూస్తున్నారు. సార్కి అద్దాలు రాలే. ఇంకా ఎవరెవరు అంటలేరో రేపు మళ్ళీ ఎలక్షన్లు అయిపోయాక సార్ దగ్గరికి వస్తారు కదా, అప్పుడు వెనకాల వెంకట్ రాస్తున్నాడు, లెక్క రాస్తున్నాడు. అందుకని గట్టిగా చెప్పరు. కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్. వినబడతలేదంట రేవంత్ రెడ్డికి. ఇంకొకసారి చెప్పురి జై శ్రీరామ్. ఒకసారి గట్టిగా చెప్పురి. ఇందాక లక్ష్మణ్ అని అడిగిండు. 2 చేతులు ఉంటే దయచేసి 2 చేతులు లేపి చెప్పాలి. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ముస్లింలు కాంగ్రెస్ బలం అయితే భారతీయ జనతా పార్టీ బలం ఎవరో ఒకసారి చెప్పాలి. ఎవరు భారతీయ జనతా పార్టీ బలం? భారతీయ జనతా పార్టీ బలం ఎవరు? భారతీయ జనతా పార్టీ బలం ఎవరు? మీరంతా హనుమంతుని కంటే గొప్ప శక్తి ఉన్నారు. గట్టిగా చెప్తే రేపు రేవంత్ రెడ్డి అనేటోడు ప్రచారానికి రావడానికి భయపట్టాలి. యూసుఫ్ కూడాకి ఒకసారి చెప్పండి. భారతీయ జనతా పార్టీ బలం ఎవరు? ముఖ్యమంత్రి సిగ్గు తప్పి కాంగ్రెస్ అంటేనే ముస్లింలు, కాంగ్రెస్ బలం ముస్లింలు. ఈ దేశంలో వచ్చే పైసలలో మొదటి పైసా ముస్లింలకు కావాలని వెనుకటికి మన్మోహన్ సింగ్ అనే ఎట్టి ప్రధానమంత్రి చెప్తే ఇలా ఈ రేవంత్ రెడ్డి కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో అదే చెప్తాడు. మనకు రావాలా వద్దా ఫలాలు? సప్పుడే ఫలాలు హిందువులకు రావాలా వద్దా? పెద్దమ్మ గుడికి జాగా కావాలా వద్దా? మరి కబరస్థానికి 2500 గజాలు ఇచ్చే ధైర్యం చేసిన రేవంత్ రెడ్డి పెద్దమ్మ గుడికి 500 ఇయ్యాలా వద్దా? ఇవ్వకపోతే ఏం చేయాలి? 7 ఎకరాల రోగల్ బండలు 11వ తారీఖు నాడు సీరియల్ నెంబర్ 1 మీద కమలం గుర్తు మీద మనం ఒత్తుడు రేవంత్ రెడ్డి కుర్చీ కిందికి మూసీ నది నీళ్ళని తేవాలా? తెస్తామనడం చేతులెత్తురి. రేవంత్ రెడ్డి కుర్చీ కిందికి నీళ్లు తెస్తాం. 11వ తారీఖున సీరియల్ నెంబర్ 1 కమలం గుర్తు మీద ఓటేస్తామనడం చేయలేత్తురి. కెమెరాలన్నీ తీస్తున్నాయి. మరి చూడరు, మా జనసేన వాళ్ళు ఎత్తుతలేరు. 2 చేతులు ఎత్తురు వాయిస్ పిల్లగాళ్ళు. ఎంత సీరియల్ నెంబర్ ఎంత? సీరియల్ నెంబర్ ఎంత? చాలా ఆలస్యంగా అయినా రేవంత్ రెడ్డి నిజం చెప్పిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి వాస్తవాలు యాదికి వచ్చినాయి. ఏం యాదికి వచ్చింది? ఇందిరా ఎవరిని పెళ్లి చేసుకుంది అనేది గుర్తుకొచ్చింది. ఇందిరమ్మ భర్త ఎవరు? ఇందిరమ్మ భర్త ఎవరు? ఫిరోజ్ ఖాన్. మరి ఫిరోజ్ ఖాన్ కు పుట్టిన ఆయన ఏమైతాడు? రాజీవ్ ఖాన్ అవుతాడు. రాజీవ్ ఖాన్ కి ఇంకొక క్రిస్టియన్ అమ్మాయికి పుట్టిన ఆయన హిందూ ఎట్లయితాడు? అవుతాడా? అందుకనే రేవంత్ రెడ్డి వచ్చి చెప్తున్నాడు, మేము ముస్లింల వారసులం, మేము ముస్లింల ఓట్లతోటే గెలుస్తామంటుండు. 1,00,000 ఓట్లున్న తుర్కొల్ల ఓట్ల కోసం కాంగ్రెస్ సిగ్గు లేకుండా అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తే 3 లక్షలున్న మనం ఒకటి కావాలా? హిందువులని ఒకటేటోళ్ళు అనుకునే వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తాలి. మనమందరం ఒకటి కావాలా? అరే 20 ఉన్నోనికే అంత రేషం ఉంటే 80 ఉన్నోనికి ఎంత ఉండాలా? ఒక మా అక్క చెప్తుంది చూడు, రాని రుద్రవనకి వారసులం, సమ్మక్క
నాటి నిజాం నవాబుకి వ్యతిరేకంగా వాళ్ళు తుపాకులు పట్టుకొని వస్తే చాటలు చీపిర్లు కారం పొడి వచ్చి ఉరికించిన గడ్డ ఈ తెలంగాణ గడ్డ. అక్క ఉందా లేదా పౌరుషం? ఉందా? మా అక్కలందరూ చేతులు ఎత్తుతారా వెనకాల? ఉందా లేదా? మరి ఈ అక్కలు అనుకున్న తర్వాత రేవంత్ రెడ్డో రవంత్ రెడ్డో మేము తుర్కోలా దిక్కుంటామంటే మనం అందరం ఒక దిక్కు కావాలన్నా వద్ద ఒకసారి ఆలోచించాలి. నేను మిమ్మల్ని కొట్టుమంటలేను, తిట్టుమంటలేను, రేవంత్ రెడ్డి ఇంటి మీద రాళ్ళేయమంటలేను. ఒక్కటే ఒక్క పని చేయాలి మనందరం. ఏం చేయాలక? 11వ తారీఖు నాడు పొద్దుగాల 5 గంటలకు లేచి స్నానం చేసి ఇంట్లోన్న దేవుని దగ్గరికి పోయి దండం పెట్టి ఆ హనుమంతుని బలం నాకు రావాలి, సీరియల్ నెంబర్ 1 లంకాల దీపక్ రెడ్డికి కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని నేను నాతో పాటు నా ఇంట్లో అందరం పువ్వు గుర్తు కోటేస్తామని మీరందరూ ప్రమాణం చేస్తే కాంగ్రెస్ కు డిపాజిట్ వస్తుందా? 3 మనం ఉంటే 1 వాళ్ళు ఉన్నారు. వస్తుందా? వస్తుందా? సప్పుడేరే వస్తుందా? అందుకని ఒకసారి ఆలోచించాలి. మాట్లాడితే బీజేపీ మతం పేరు మీద రాజకీయం చేస్తుంది. ఎవడురా అన్నాడు? ఎవడురా అన్నాడు? కాంగ్రెస్ అంటే తుర్కోళ్ళని నువ్వే చెప్పినవరాయి. మరి కాంగ్రెస్ అంటే ముస్లింలు అయితే బీజేపీ అంటే హిందువులని మేము అంటున్నాం. అక్క తప్ప? తప్ప? ఎవరు రెచ్చగొట్టిండు? ముఖ్యమంత్రి రెచ్చగొట్టిండు. మేము వస్తే పొలాలు తుర్కోళ్ళకి ఇస్తామన్నాడు. మనకు రావాలా వద్దా పొలాలు? మన చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలా వద్దా? రావాలా వద్దా? బీసీలకు మంత్రి పదవి రావాలా వద్దా? మరి అజారుద్దీన్కి బీసీ కోటా కింద ఇస్తే ఇంకా 2 బీసీలకు ఇవ్వాల్సిన మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. ఇచ్చిండా రేవంత్ రెడ్డి? ఇచ్చిండా? మరి మన బీసీ బిడ్డల పౌరుషం చూపెట్టాలా వద్దా? చూపెట్టాలా వద్దా? మీరు మెత్తగా ఉన్నారు, సప్పుడు ఇరవలేదు. ఆల్ ఇండియా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ నిలబడితేనే మీరు ఇంత మెత్తగా మాట్లాడితే ఇక రేవంత్ రెడ్డికి భయం ఎట్లా వస్తుంది? రేవంత్ రెడ్డి భయపట్టాలంటే అరే వారి బీసీ కోటా కింద అజారుద్దీన్కి ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం చేపించిన నువ్వు మా బీసీల మీద ప్రేమ ఉంటే సగం మంత్రి పదవులు మాకు ఇవ్వాల్సింది ఉండే అని అడగాలనా వద్దా? ఇయ్యనందుకు నీకు బుద్ధి చెప్తామని చెప్పాలనా వద్దా? చెప్తారా? ఒక్క బీసీ ఓటు కూడా దిక్కు పోవద్దు, కాంగ్రెస్ దిక్కు పోదా? 42% రిజర్వేషన్ అన్నాడు. ఎందరికి ఇచ్చిండు మంత్రి పదవులు? ఎందరికి ఇచ్చిర్రు? 3 ఇచ్చిండు. ఇవ్వాల్సింది 42% అంటే తక్కువ అంటే 8 మందికి ఇవ్వాలి. ఇవాళ 3 ఇచ్చిండు. పోనీ అజారుద్దీన్ కూడా బీసీ అనుకోండి, 4 ఇచ్చిండు. ఇంకెన్ని రావాలి? ఎన్ని రావాలి? జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కి డిపాజిట్ రాకపోతే ఇంకా 4 మంత్రి పదవులు లెక్క పెట్టి ఎవరికి వస్తాయి? ఎవరికి వస్తాయి? ఒక యాదవ్కి వస్తుండొచ్చు, గౌడన్నకు వస్తుండొచ్చు, ఓ మున్నూరు కాపుకి వస్తుండొచ్చు, ముదిరాజుకి వస్తుండొచ్చు. అల్టిమేట్ గా జనాభాలో సగం ఉన్న బీసీలకి సగం మంత్రి పదవులు రావాలంటే జూబ్లీ హిల్స్ ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? బీఆర్ఎస్కి ఎంతేమవుతుంది? బీఆర్ఎస్ నా గల్లీలో లేదు, నా ఢిల్లీలో లేదు. యాడున్నది బీఆర్ఎస్? యాడున్నది? యాడున్నది? ఏడున్నది? టిఆర్ఎస్ బీఆర్ఎస్ కాగానే బీఆర్ఎస్ కు తెలంగాణ సమాజం సిఆర్ఎస్ ఇచ్చింది. అంటే కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చింది. బాబు నువ్వు బాగా కష్టపడ్డావు, 10 ఏళ్ళు మస్తుగా దోసినావు, దోసింది చాలు, తిన్నది సరిగా అరుగుతలేదు బాబు, పోయి వ్యవసాయం చేసుకో అని చెప్పి టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి ఏడబెట్టిరు ప్రజలు. ఏడా? అయినా బుద్ధి రాలే యువరాజుకు. వచ్చిందా? వచ్చిందా? నడుస్తుండ భూమి మీద? నడతలేడు. ఎవరుండే తెలంగాణకి 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రి? ఎవరుండే? 10 ఏళ్ళు తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరుండే? ఎవరుండే? ఏ పార్టీ అయిన ఉండే? మరి మోరీలకి ఇట్లా ఎందుకున్నాయన్నా? బాగా చదువుకున్నాడు కదా కేటీఆర్. కంప్యూటర్లలో యూసుఫ్ గూడలో, రహమత్ నగర్లో, బోరబండలో మోరీలు కనబడలేదా 10 ఏళ్ళు కేటీఆర్కి? కనబడేయా? మొన్న ఎంపీ ఎలక్షన్లలోనే టిఆర్ఎస్కి 20,000 ఓట్లు రాలే. ఎన్ని రాలే? 20,000 ఓట్లు వచ్చినాయి.
భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మన ప్రియతమ నాయకులు మీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు గంగాపురం కిషన్ రెడ్డి గారికి 65,000 పైచీల కోట్లు వచ్చినాయి. కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయేటప్పుడు 80,000 వచ్చినాయి. ఎంత తేడా ఉంది మరి ఇద్దరికి? ఎంత? 15,000. వీడికి వచ్చిన మీరు ఒక్కొక్కరు 10 ఓట్లు వేపిస్తే గెలుస్తామా గెలవమా? గెలుస్తామా గెలవమా? నేను నా వంతుకు 10 ఓట్లు వేపిస్తానంటే వాళ్ళు చేతులు ఎత్తురు. నేను నా వంతుకు బీజేపీకి 10 ఓట్లు వేపిస్తానంటే వాళ్ళు చేతులు ఎత్తాలి. ఇక్కడ కూర్చున్నాక జర నిలబడరు. ఇక అయిపోయింది. లక్ష్మణ్ మాట్లాడిండు, శంకర్ గౌడ్ గారు మాట్లాడారు. ఈ ఒక్కరే ఒక్కరు మీ ఎంపీ గారు మాట్లాడతారు. గట్టిగా చెప్పాలి మీరు నినాదాలు. ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? కొంతమంది కావాలని సోషల్ మీడియాలలో పోటీ బీజేపీకి 3rd ప్లేస్ అని చెప్పి కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు. వారి ఒక్కసారి ఇక్కడికి వచ్చి యూసుఫ్ కూడా ఈ మీటింగ్ చూడండి. మీరు పైసలు ఇస్తే కూడా ఇంతమంది ఇంతసేపు నిలబడరు. బీజేపీ బలం, బీజేపీ కార్యకర్తల బలం. వారి మాకు టీవీ లేకపోవచ్చు, పేపర్లు లేకపోవచ్చు. బీజేపీకి ఉన్న బలం జై శ్రీరామ్ అనేటువంటి మా కార్యకర్తల బలం తప్ప ఇంకొకటి కాదు. బిడ్డ మేమందరం ఒక్కసారి గట్టిగా నినదిస్తే పాకిస్తాన్ దాకా వారిపోతాడు రేవంత్ రెడ్డి అనేట ఆయన. పంపాలనా వద్దా? రేవంత్ రెడ్డిని దించాలనా వద్దా? దించాలంటే గెలవాల్సింది ఎవరు? ఏం చేయాలి మనం ఈ 4 రోజులు? ఇంటింటికి పోయి కడుపులో తల పెట్టాలి. వాడు 3,000 ఇచ్చినా, 5,000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా అవి మొత్తం దోసుకున్న పైసలే. ఇక్కడ కేవలం కార్యకర్తల కష్టంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు పోవాలంటే ఇందాక పెద్ద లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఇవాళనే బీహార్లో మొదటి విడత ఎన్నికలు పూర్తయినాయి. ఇంకో 2 రోజులు అయితే మనతో పాటు చివరి విడత అవుతున్నాయి. ఎవరు గెలుస్తారు బీహార్లో? ఎవరు గెలుస్తారు? ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? మరి దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తుంటే ఇంతమంది సీనియర్ నాయకులను తెలంగాణ గడ్డ మీద ఎవరి జెండా ఎగరాలే? ఎవరి జెండా ఎగరాలే? ఒక్కొక్కరు 30 సంవత్సరాల నుంచి పట్టిన జెండా దించకుండా ఎర్ర జెండా ఆడు, ఐఎస్ఐ ఆడు, దారు సలామాడు ఎవడు బెదిరించిన కాషాయం జెండాను వదలని ఇన్ని వేల మంది కార్యకర్తల బలం ఉన్న భారతీయ జనతా పార్టీకి జూబ్లీ హిల్స్ లో గెలవడం కష్టమవుతుందా? అవుతుందా? కేటీఆర్ అనేటోడు ఓడిపోయినాక మాట చెప్పిండు, మేము 30 మెడికల్ కాలేజీలు పెట్టి తప్పు చేసినాం, ఇప్పుడు 30 యూట్యూబ్ ఛానళ్ళు పెడతాము అని చెప్పిండు. ఇక రోజు మీరు ఫోన్ ఆన్ చేయగానే వస్తుంది కదా, అదంతా కేటీఆర్ పైసలు ఇస్తే రాస్తున్న యూట్యూబ్ లో బ్యాచ్ తప్ప ఇంకొకటి కాదు. అందుకని 4 రోజులు సెల్ ఫోన్ కు రెస్ట్ ఇయ్యి. బాగా కష్టపడ్డారు కదా, 4 రోజులు సెల్ ఫోన్ కి రెస్ట్ ఇయ్యండి. 4 నినాదాలు తీసుకోండి. 1 పొద్దుగల 5 గంటలకు లేస్తా, 2 దేవునికి దండం పెడతా, 3 మా అమ్మ నాన్న కాళ్ళు మొక్కి అవ్వ ఈ తప్ప పువ్వు కేయమని ప్రమాణం చేస్తా. నేను నా దోస్తులందరం కట్టగట్టుకొని పోయి పొద్దుగాల నేను దేనికేయాలి? కమలం గుర్తుకేస్తా. ఈ 4 పనులు మీరు 11వ తారీఖు నాడు పొద్దుగాల చేస్తే గెలుపు ఎవరిదైతుంది? గెలుపు ఎవరిదైతుంది? అందుకని ఒకసారి దయచేసి మీరందరూ ఆలోచించండి. బాగా చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, మేధావులు, ఒక్కొక్కరు ఇంకో 10 మందికి చెప్పగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకగణం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి దయచేసి వచ్చినమా మీటింగ్ విన్నామా పోయినామని కాదు, ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు ఇంకో 10 మందిని కన్విన్స్ చేయగలిగితే రఘువంతర్ రెడ్డి కుర్చీ డిసెంబర్ 7వ తారీఖు ఎక్కిండు, డిసెంబర్ 7వ తారీఖు దిగుతాడు. దిగాలా? అది దిగాలంటే అది మనందరి చేతిలో ఉంది. కాబట్టి దయచేసి ఒకసారి ఓటేసే కంటే ముందు ఆలోచించి కమలం గుర్తును నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేస్తూ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ అవకాశం ఇచ్చిన పార్టీ శ్రేణులకు మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. గట్టిగా చెప్పాలి. కిషన్ రెడ్డి గారు మాట్లాడే కంటే ముందు గట్టిగా దద్దరు ఇల్లాలి. యూసుఫ్ కూడా కమలం గుర్తుకే. అక్కడ నేను చాలా మొండని అందరు 2 చేతులు లేపి కమలం గుర్తుకే మన ఓటు అనేదాకా నా గొంతు అట్లే వస్తూనే
కమలం గుర్తుకే మన కూర్చున్నాం అంటలేదు, రెండు చేతులు వేస్తలేదు. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇంతేనా యూసుఫ్ కూడా తాకత్? फिर एक बार बोलो, जोर से बोलो, प्यार से बोलो, कमलम गुर्तुके, कमलम गुर्तुके, कमलम गुर्तुके, कमलम गुर्तुके, कमलम गुर्तुके. కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ వరుణ్. ఇప్పుడు మన యూసఫ్ కూడా సీనియర్ నాయకులు, జిల్లా ఉపాధ్యక్షులు గంగరాజు గారు 2 నిమిషాలు మాట్లాడతారు. ఈ సభకు విచ్చేసిన కార్యకర్తలకు మరియు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ముఖ్య అతిథులు మనం ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నటువంటి మన స్థానిక ఎంపీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, మన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ గారు, బీబీ పటేల్ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మన జనసేన తెలంగాణ శాఖ అధ్యక్షులు శంకర్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు. మన ఖైరతాబాద్ శాసనసభ్యులు చింతలన్న గారికి, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ, మాతృమూర్తులకు, సోదరిమణులకు, యువకులకు, పవన్ కళ్యాణ్ యొక్క సేనకు, యువ మోర్చా కార్యకర్తలకు, మహిళా మోర్చా కార్యకర్తలకు, పెద్ద ఎత్తున వచ్చినటువంటి నా పొదుపు సంఘాల అక్కల చెల్లెళ్లకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి ఇంతకుముందే మన పెద్దలు నినాదాలు ఇప్పించారు, నేను కూడా ఒకసారి ఇప్పించాలనుకుంటున్నాను. కాబట్టి అందరం కూడా కలిసి ఒకసారి ఇద్దాం. 2 చేతులెత్తి మనము రేవంత్ రెడ్డికి వినిపించాలి. ఆయన ఈరోజు ఏమంటున్నాడు? కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్. కాబట్టి ఆయనకు వినిపించాలా. మన యూసుఫ్ కూడా సత్తా ఏందో, మన హిందువుల సత్తా ఏందో, మన ఆడబిడ్డల సత్తా ఏందో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి వినిపించాలా. అందుకే మీరందరూ ఒక్కసారి 2 చేతులెత్తి జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. అందరికీ నమస్కారం. చాలా మంది చాలా విషయాలు మన పెద్దలు మనకు వినిపించారు. ఎన్నికల్లో 3 పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అది పూర్తిగా మరి ఎంఐఎం పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. ఎంఐ ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా సిగ్గుండాలి,
ఎన్నికల్లో టోపీ పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడు. టోపీ పెట్టుకొని ఈరోజు ఆయన చెప్తున్నాడు చాలా ఓపెన్గా, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కూడా ఆ రకంగానే ఉంది. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ ఆశీర్వాదాలతో, అసదుద్దీన్ ఓవైసీ ఆదర్శాలతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. ఎవరైనా గతంలో ఎంఐఎం పార్టీ తరఫున పతంగు గుర్తు పెట్టుకొని పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ. ఆయన ఈరోజు ఆయన ఎంఐఎం పార్టీ నుంచి అరుగు తెచ్చుకొని పతంగు గుర్తు స్థానంలో చేయి గుర్తు పెట్టుకొని పోటీ చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ నుంచి అరుగు తెచ్చుకొని అద్దెకు తెచ్చుకొని అభ్యర్థిని నిలబెట్టాల్సినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రికి వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇంతకుముందు రఘునందన్ గారు చెప్పారు, ఈరోజు ఎన్నికల కోసము కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ ముందు పూర్తిగా మోకరిల్లిందని సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు ఓట్ల కోసం గత నెల రోజులుగా ముఖ్యమంత్రిగా పనిచేయడం లేదు. పూర్తిగా జూబ్లీహిల్స్లో ఏ రకంగా గెలవాలి, జూబ్లీహిల్స్లో ఏ రకంగా ముస్లింల ఓట్లు వేయించుకొని మరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మంత్రులు వేరే పని చేయడం లేదు. ఈరోజు మనం అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? అన్ను ముస్లింల బస్తీలు పోతున్నారు. కాంగ్రెస్ మంత్రులు ఎక్కడ పోతా ఉన్నారు? ముస్లింల బస్తీలు పోతున్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఇంతకుముందు రఘునందన్ గారు చెప్పినట్టు 1,00,000 ఓట్లు ఉన్నాయి. కానీ మజ్లిస్ పార్టీ కానిటువంటి 3 లక్షల ఓట్లు ఉన్నాయి కదా. మరి ఒక రాజకీయ పార్టీగా అందరిని అడగాల్సిన అవసరం ఉంది. కానీ హిందువులంటే లెక్క లేదు, హిందువులంటే గౌరవం లేదు, హిందువులంటే భయం లేదు, హిందూ దేవాలయాలంటే భక్తి లేదు. ఈరోజు బంజారాహిల్స్లో పెద్దమ్మ తల్లి గుడి, అనేక సంవత్సరాలు ఉన్నటువంటి గుడిని గత నెల రోజుల క్రితము ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 50 గజాల ఉండే ఆ యొక్క స్థలాన్ని మరి గుడి కూలగొట్టి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నది. ఆ విగ్రహాన్ని మాయం చేశారు. మరి అదే సమయంలో గోల్కొండ మెహందీపట్నం దగ్గర మిలిటరీ భూమిని కబ్రస్థాన్కి ఇస్తాడు. అసదుద్దీన్ ఓవైసీ చెప్తే 1000 గజాల భూమి కబ్రస్థాన్కి ఇస్తాడు. ఎర్రగడ్డలో ఇదే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మజ్లిస్ పార్టీ డిమాండ్తో అక్కడ కూడా 1000 గజాల భూమి కబ్రస్థాన్కి ఇస్తారు. అయ్యా రేవంత్ రెడ్డి, మరి హిందువులకు ఎందుకు ఇవ్వాలి? ఒక ముస్లింలకు ఎందుకు ఇస్తావు? ఒక ముస్లింలకు వస్తే ఓట్లతోటే మీ పార్టీ నడుస్తుందా? కాదు. వాళ్ళు ఎంతసేపు మజ్లిస్ పార్టీ యొక్క ఆదేశాలను శిరసా వహించేటువంటి పార్టీలు. మజ్లిస్ పార్టీ నాయకులు కనిపిస్తే వంగి వంగి సలాంలు కొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం తక్కువ తినలే. 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే మరి ఎంఐఎం పార్టీ ఆడింది ఆటగా, పాడింది పాటగా నడిచింది. ఆయన చెప్పాడు, నేను అసదుద్దీన్ ఓవైసీ ఒక విమానం తీసుకొని దేశమంతా తిరిగి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేస్తాను. ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ 2 పార్టీలు మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలు. ఈ 2 పార్టీలు ఎంతసేపు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తూ ఉంటారు. అందుకే ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ మన దగ్గరికి వస్తే మనం అడుగుతామనే భయం ఎందుకు? ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, ఏం చెప్పిండు రాహుల్ గాంధీ? మా పార్టీ అధికారంలోకి వస్తే ఎప్పుడు చెప్పిండు? 2 సంవత్సరాల క్రితం చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలందరికీ నెలకు 2,500 రూపాయలు ఇస్తాను. మహిళలందరికీ
నెలకు 2,000 రూపాయలు 2,500 ఇస్తాను. మీకు వస్తున్నాయమ్మా 2,500. ఇంకో మాట చెప్పాడు, పొదుపు సంఘాలకు ఏదైతే బ్యాంకు వడ్డీ తీసుకుంటుందో ఆ వడ్డీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది. మీరు ₹1 కూడా ఏదైతే బ్యాంకులో రుణాలు తీసుకుంటారో మహిళలు కట్టాల్సిన అవసరం లేదన్నాడు. ఎక్కడ ఇస్తున్నారమ్మా? వడ్డీ ఇస్తున్నారా? వడ్డీ ఇవ్వడం లేదు. అంతేకాదు పెళ్ళిళ్ళైతే ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తామన్నాడు. కానీ నేను అడుగుతా ఉన్నాను, ఏ ఒక్కరికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని తులం బంగారం ఇస్తామని అధికారంలోకి వచ్చావు కదా, నా మహిళలకు, నా తల్లులకు, మా అక్కలకు, మా చెల్లెళ్లకు నెలకు 2,500 ఇచ్చి నెలకు వాళ్ళని ఆదుకుంటారన్నావు కదా, అధికారంలోకి వచ్చావు కదా, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు కదా, 2 సంవత్సరాలు అయింది కదా, ఏ ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చాడా? ఇవ్వలేదు. ఏ ఒక్కరికి తులం బంగారం ఇవ్వలేదు. అంతేకాదు కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలు ఉంటే, డిగ్రీ ఇంటర్మీడియట్ వెళ్ళేటువంటి అమ్మాయిలు ఉంటే ప్రతి అమ్మాయికి స్కూటర్ ఇస్తానన్నాడు. నేను అడుగుతాను రేవంత్ రెడ్డిని, ఈరోజు జూబ్లీహిల్స్ లో ఓట్లు అడిగే ముందు వీటికి ముందు జవాబు చెప్పు. ఎందుకు మహిళలకు 2,500 ఇవ్వడం లేదు? ఎందుకు తులం బంగారం ఇవ్వడం లేదు? ఎందుకు పొదుపు సంఘాలకు పావులా వడ్డీ బ్యాంకులో జమ చేయడం లేదు? ఎందుకు ఆడబిడ్డలకు స్కూటర్ ఇవ్వడం లేదు? రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు కదా, నీ బాధ్యత. ఇవన్నీ కూడా ఈరోజు జవాబు చెప్పు. 2 ఏళ్ళు అయింది ఆ మాట మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీని తిరుగుతాడు, ముస్లింల ఓట్లు కావాలంటాడు, కానీ ఇచ్చిన హామీలు అమలు చేయడు. అంతేకాదు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నప్పుడు సంవత్సరం లోపల, ఇది 2 సంవత్సరాలు అయిపోయింది కానీ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. అంతేకాదు నిరుద్యోగ యువతకు నెలకు ఉద్యోగాలు లేకపోతే నెలకు 4,000 రూపాయలు ఇస్తాన్నాడు. 4,000. ఏ ఒక్క నిరుద్యోగికి ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నిరుద్యోగ వృత్తి ఇవ్వడం లేదు. అంతేకాదు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళ ట్యూషన్ ఫీజు కోసమో, వాళ్ళ పుస్తకాల కోసమో, వాళ్ళ యూనిఫామ్ కోసమో, వాళ్ళకు మరి ట్రాన్స్పోర్ట్ కోసమో వాళ్ళకి 5 లక్షల రూపాయల విద్యా భరోసా క్రెడిట్ కార్డు ఇస్తా అన్నాడు. 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఏ ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము విద్యా భరోసా కార్డు ఇవ్వలేదు. అంతేకాదు దళిత కుటుంబాలు, ఎస్సీ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు 12 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. కానీ ఏ ఒక్క కుటుంబానికి తెలంగాణ గడ్డ మీద 12 లక్షలు ఇవ్వలేదు. అంతేకాదు బీసీల కోసం, బీసీల అభివృద్ధి కోసం 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు. కానీ ఎక్కడ కూడా 1,00,000 కోట్లు ఇవ్వలేదు. 200 యూనిట్స్ కరెంటు ఫ్రీగా ఇస్తానన్నాడు. మనం ఎక్కడ కూడా ఇవ్వలేదు. పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో పెన్షన్స్ కొత్త వాళ్ళందరికీ ఇస్తానన్నాడు. 70-60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కొత్తగా పెన్షన్స్ మంజూరు చేస్తానన్నాడు. ఉన్న పెన్షన్స్ 2,000 ఉన్నాయి కానీ ఇప్పుడు దాన్ని 4,000 చేస్తా అన్నాడు. కొత్త పెన్షన్స్ లేవు, మరి ఉన్న పెన్షన్స్ పెంచలేదు. నేను అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నాను, ఈ యొక్క జూబ్లీహిల్స్లో మా అక్కల చెల్లెళ్ళ ఓట్లు, మా యువకుల ఓట్లు, జూబ్లీహిల్స్ ప్రజల ఓట్లు అడిగే ముందు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాల్సినటువంటి అవసరం, ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున నేను జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ వాడు ఎవరు ఇంటికి వస్తే చేయి గుర్తు కోటేమంటే లాచి చెంప మీద కొట్టండి. ఏమైందిరా మా 2,500 ఆడబిడ్డలది, ఏమైందిరా మా తులం బంగారము, ఏమైందిరా మా స్కూటర్లు, ఏమైందిరా మా పెన్షన్లు, ఏమైందిరా మా కొత్త రేషన్ కార్డులు, ఏమైందిరా మా నిరుద్యోగ వృత్తి, ఏమైందిరా మా 2 లక్షల ఉద్యోగాలు, ఏమైనా మా విద్యా భరోసా కార్డులు అడగాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇవి ఇవ్వకుండా
కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఓటేస్తే మనకు మనమే ఆత్మవంచన చేసుకున్న వాళ్ళం అవుతాం. మనకు మనమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని మనం అంగీకరించిన వాళ్ళు అవుతాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ద్రోహం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వెన్నుపోటు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వంచనలు మనం ఎప్పుడైతే తిరుగుబాటు చేసి అడగమో, ఎప్పుడైతే ప్రశ్నించమో, ప్రశ్నించే గొంతుగా మారమో, కాంగ్రెస్ పార్టీ ఇంకా మోసం చేస్తూనే ఉంటుంది. అందుకే ప్రతి జూబ్లీహిల్స్ ఉన్నటువంటి 4 లక్షల మంది ఓటర్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అడుగడుగునా నిలదీయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అంతేకాదు కాంగ్రెస్ పార్టీని అడగాలి, రేవంత్ రెడ్డిని అడగాలి. అయ్యా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులే ముస్లింలకు ఇజ్జత్ ఉందని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మతం గురించి మాట్లాడతాడు, మాకు నీతులు చెప్తాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులే ముస్లింలకు ఇజ్జత్ ఉంటుందట, లేకపోతే ఇజ్జత్ ఉండదా? మరి హిందువుల ఇజ్జత్ ఎవరు చూడాలా? హిందువుల ఇజ్జత్ ఒక ముఖ్యమంత్రి మీ బాధ్యత కాదా? లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా హిందువుల గౌరవం వేరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు హిందువుల అవమానం చేస్తుంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు అడ్డుకుంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కట్టనివ్వలేదు కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం కట్టారు. నరేంద్ర మోడీ గారు ఒక వీరుడుగా, నరేంద్ర మోడీ గారు ఒక శూరుడుగా, ఎవరికి భయపడకుండా, ఎవరికి తలదించకుండా అయోధ్యలో అద్భుతమైనటువంటి రామ మందిర నిర్మాణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి దక్కింది. అందుకే మనం చేస్తా ఉన్నాను మన గౌరవం ఉండాలంటే, మన ఆత్మ గౌరవం పెరగాలంటే, మన హిందువులు ఈ దేశంలో హిందూయిజం ఉన్నన్ని రోజులే, హిందూ ధర్మం ఉన్నన్ని రోజులే సెక్యులరిజం ఉంటుంది. హిందూ ధర్మం లేకపోతే ఈ దేశంలో సెక్యులరిజం ఉండదు. మనతో విడిపోయినటువంటి బంగ్లాదేశ్లో ఏమైందో, మనతో విడిపోయినటువంటి పాకిస్తాన్లో ఏమైందో తెలుసు. అక్కడ సెక్యులరిజం లేదు. మనతో ఉన్నటువంటి ఆ 2 దేశాలు విడిపోయిన తర్వాత అక్కడ ఇస్లాం ఉంది. కానీ భారతదేశం హిందూయిజం ఉంది కాబట్టి ఈ దేశంలో సెక్యులరిజం ఉంది. హిందూయిజం ఉన్నన్ని రోజులే ఈ దేశంలో అభివృద్ధి జరుగుతుంది. హిందూయిజం ఉన్నన్ని రోజులే మన దేశంలో గౌరవం ఉంటుంది, ఆత్మ గౌరవం ఉంటుంది. హిందూ ధర్మం కోసం పాటుపడాల్సినటువంటి అవసరం మనకందరికీ ఉంది. అందుకే మనం చేస్తా ఉన్నాను, ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. మరొక పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ. ఆయన ఈరోజు ఓట్లు అడుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ దిగిపోయి 2 సంవత్సరాలు అయింది. ఏ ఒక్కరోజైనా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడా? అసెంబ్లీకి వచ్చాడా? మన కష్టాల గురించి, మన ఇబ్బందుల గురించి ఏ రోజైనా కేసీఆర్ మాట్లాడా? ఆ పార్టీ ఇక్కడ లేదు, ఢిల్లీలో లేదు. బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే మూసీలో వేసినట్టే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళారు, కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళు. రేపు ఎమ్మెల్యే గెలిచినా, ఊడినా మన జూబ్లీహిల్స్ కానీ తెలంగాణకు వచ్చే నష్టం లేదు, లాభం లేదు. బీఆర్ఎస్ గెలిచినా గెలవకపోయినా మన జూబ్లీహిల్స్కు, మన తెలంగాణకు, మన ప్రజలకు వచ్చే నష్టం లేదు, లాభం లేదు. ఎందుకంటే కేసీఆర్ కూడా ఏ రకంగానైతే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అసదుద్దీన్ ఓవైసీ తోటి, ఎంఐఎం పార్టీతో మాట్లాడాడు. అంతేకాదు నేను కేసీఆర్ని అడుగుతూ ఉన్నాను, ఈరోజు బోడబండలో, అయ్యా కేసీఆర్ నువ్వు ఓట్లు అడిగే ముందు ఒక్కరోజు బోరబండకి రాయ్యా, 1 గంట సేపు, ఒక 2 కిలోమీటర్లు ఆ గుంతలు పడినటువంటి రోడ్లలో, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతున్నటువంటి ఆ బస్తీలలో 2 కిలోమీటర్లు పాదయాత్ర చేయిస్తాడు కేసీఆర్. ఆ తర్వాతనే ఓట్లు అడగాల్సిందే కోరుతా ఉన్నాను. ఏ ముఖం పెట్టుకుని అడుగుతావు మిస్టర్ కేసీఆర్? 10 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ కొడుకు హైదరాబాద్ మంత్రిగా ఉన్నాడు, మీ ఇల్లు జూబ్లీహిల్స్ కూతవేట దూరంలో ఉంది.
ఎంత వివక్షత జూబ్లీహిల్స్ పట్ల, ఎంత నిర్లక్ష్యం జూబ్లీహిల్స్ పట్ల. ఎందుకు వెనుకబడింది జూబ్లీహిల్స్? వెనుకబడేలే ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ను వెనుకపడేశారు. వెనుకపడేశారు రెండు పార్టీలు కలిసి. అందుకే ఈరోజు ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది మూసీలు వేసినట్టే, మురిగిపోయినట్టే. అందుకే ఆలోచన చేయాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ తెల్ల కార్డు ఉన్నటువంటి అందరూ కూడా బియ్యం ఇస్తా ఉన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, జూబ్లీహిల్స్లో ఓడిపోతే బియ్యం ఆగిపోతాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ బియ్యం నీవి కావు. ఇస్తున్న బియ్యము గత నువ్వు ముఖ్యమంత్రి కాకముందే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ఈ దేశంలో 83 కోట్ల మంది ప్రజలకు నరేంద్ర మోడీ గారు ప్రతి నెల బియ్యం ఇస్తున్న విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. ఇక్కడ సూర్యుడు ఎక్కడ మొలిసినా ఈ ఒక్క రేవంత్ రెడ్డి కాదు, 100 రేవంత్ రెడ్డిలు వచ్చినా పేదలకు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి బియ్యాన్ని అడ్డుకునే శక్తి ఎవరికి లేదు అని సందర్భంగా మనవిస్తున్నాను. ఆయన అంటాడు, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతే బియ్యం ఆపుతారు. ఎవరివా బియ్యం? మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుందా? ఇది బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది. నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. కరోనా అప్పుడు ఏ రకంగా నరేంద్ర మోడీ గారు ఒక్క పేదవాడు కూడా ఆకలితో ఉండొద్దు, కడుపు నిండా తిండి పెట్టాలని ఆ రోజు ప్రారంభించాడు. ఈ రోజు వరకు కొనసాగుతుంది. కరోనా అప్పుడు ఏ రకంగా అందరికీ ఈ యొక్క 140 కోట్ల మంది ప్రజలకు ఏ రకంగా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చి మన ప్రాణాలు కాపాడినటువంటి గనుడు పెద్ద వ్యక్తి నరేంద్ర మోడీ గారిని మనం చేస్తున్నాను. అలాంటి వ్యక్తి చేపట్టినటువంటి పథకము రేవంత్ రెడ్డి ఆపుతాడా? ఆయన అంటున్నాడు ఫ్రీ బస్సు కూడా ఆపుతాడు. అరే ఫ్రీ బస్సు ఎవరికి ఉపయోగపడుతుంది? బస్సులో తిరిగితే కడుపు నిండదు. మనకు ఉద్యోగాలు కావాలి, మనకు పని కావాలి, మన పిల్లలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి, మన బస్తీలు బాగుపడాలి, మన బస్తీలో రోడ్లు బాగుండాలి, మన బస్తీలో డ్రైనేజ్ సమస్య పరిష్కారం కావాలి, శుభ్రమైనటువంటి నీళ్ళు అందాలి, వీధి లైట్లు వెలగాలి. అది ఈరోజు కావాలి. మా పొదుపు సంఘాలకు పావలా వడ్డీ రావాలి. మా యువకులకు ఈరోజు ఉద్యోగాలు కల్పించాలి. మా పెన్షన్స్ 4000 చేయాలి. మా దివ్యాంగులకు, వికలాంగులకు నువ్వు ఇస్తానటువంటి 6000 పెన్షన్ ఇవ్వాలి. అది ఈరోజు కావాలి. కానీ ఈరోజు అనేక రకాలుగా ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈ నెల 11న జరగనున్నటువంటి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మన మీద నమ్ముకోలేదు. వాళ్ళిద్దరిని నమ్ముకున్నారు. ఒకటి మజ్లిస్ పార్టీ మీద నమ్ముకున్నారు, 2 పైసలు నమ్ముకున్నారు. 2 పార్టీలు, ఈ 2 పార్టీలు కూడా పైసలు నమ్ముకొని ఒక్కొక్క ఓటుకు మేము 20,000 ఇస్తాము, 30,000 ఇస్తామని అంగట్లో సరుకును కొన్నట్లుగా జూబ్లీహిల్స్లో ఓటర్స్ను కొనాలని చెప్పి ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నాం. నేను అందుకే జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాము, మనం అంగట్లో సరుకు కాదు, జూబ్లీహిల్స్ పులి బిడ్డలమని నిరూపించాల్సిన అవసరం ఉంది. పులి బిడ్డలుగా ఉండాలి. మనం అమ్ముడు పోయేటోళ్ళని కాదని నిరూపించాలి. వీడిచ్చేటువంటి 20,000 వీడిచ్చేటువంటి 25,000 తీసుకుంటే మన పిల్లల జీవితాలు, మన మురికి రోడ్లు, మన డ్రైనేజ్ సమస్య, వెలగని వీధి లైట్లు, మన ఉద్యోగాలు, మన గౌరవము, మన పొదుపు సంఘాల వడ్డీ, మన ఆడపిల్లలకు సంబంధించినటువంటి గౌరవము ఏది ఉండదు. అందుకే నేను కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నటువంటి 20,000 కోట్లు అమ్ముడుపోవద్దు, బీఆర్ఎస్ కు 25,000 ఓట్లు అమ్ముకోవద్దని సందర్భంగా మనవేస్తున్నాను. మనమందరం కూడా ఆత్మ గౌరవంతో బతికేటువంటి వాళ్ళం, మనమందరం కూడా విశ్వాసంతో పనిచేసేటువంటి వాళ్ళం, మన భవిష్యత్తు బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళం, మన దేశం అభివృద్ధి జరగాలని కోరుకునేటువంటి వాళ్ళం. అందుకే ఎవరు డబ్బులు ఇచ్చినా మన అమ్ముడు పోవద్దనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాం. అందుకే భారతీయ జనతా పార్టీ గత అనేక రోజులుగా ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ లేకపోతే హైదరాబాద్లో మన భవిష్యత్తు ఉండదు. భారతీయ జనతా పార్టీ లేకపోతే ఈ తెలంగాణలో మన భవిష్యత్తు ఉండదు, ఈ దేశంలో మన భవిష్యత్తు ఉండదు, మన భవిష్యత్తు ఉండదు.
ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉన్నన్ని రోజులే ఈరోజు ఇక్కడ రక్షణ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ గెలిచినన్ని రోజులే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ గెలిచినన్ని రోజులే ఇక్కడ సెక్యులరిజం ఉంటుంది. ఈరోజు అందుకే ఆలోచన చేయాలి. మా పెద్దమ్మ తల్లి గుడి బంజరాల్స్లో ఈ అమ్మ రోజు పూజ చేసేది. ఈమెకు పెద్దమ్మ తల్లిని దూరం చేసినటువంటి మూర్ఖులు ద్రోహులు ఈ కాంగ్రెస్ పార్టీని మనం చేస్తున్నాం. పెద్దమ్మ తల్లిని దూరం చేసి ఈమె పూజ చేస్తున్నటువంటి గుడిని కూలగొట్టారు, విగ్రహాన్ని మాయం చేశారు. ఎందుకు ఈరోజు హిందూ మతం పట్ల, హిందూ గౌరవం పట్ల ఇంత అన్యాయం చేస్తున్నారో ఆలోచన చేయాలి. 50 గజాల స్థలం ఇవ్వలేరా మీరు ఒక గుడికి? ఉన్నటువంటి గుడిని ఎందుకు ఈరోజు కూలగొట్టారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. అందుకే మనీ వస్తున్నారు. పెద్దమ్మ తల్లి అమ్మ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు తల్లి? మా తాతల నుంచి చేస్తూ, వాళ్ళ తాతల నుంచి ఉన్నటువంటి గుడి మళ్ళీ కట్టాలి అంటే జూబ్లీహిల్స్లో 1వ నెంబర్ మీద కమలం పువ్వు గుర్తు మీద మీరు ఓటు ముద్ర వెయ్యాలి. అప్పుడు తప్పకుండా అమ్మకు గుడి ఎట్లా రాదో నేను చూస్తా, పెద్దమ్మ తల్లి గుడి ఎట్లా కట్టారో నేను చూస్తా. అందుకే ఈ సందర్భంగా మనీ చేస్తున్నాను. తప్పకుండా పెద్దమ్మ తల్లి గుడి కట్టే విషయంలో భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్లో గెలిచిన తర్వాత తప్పకుండా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి వస్తున్నాం. అంతేకాదు 11వ తేదీన అందరం కూడా ఉదయం 7 గంటలకే పోలింగ్ బూత్కి వెళ్ళి మన ఓటు హక్కు వినియోగించుకోవాలి. అనేక మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీ పేరు మీద మీ ఓటు దొంగ ఓట్లు వేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు. కొత్త ఐడి కార్డులు తయారు చేస్తూ ఉన్నారు, నకిలీ ఐడి కార్డులు తయారు చేస్తూ ఉన్నారు. జాగ్రత్త. నేను ప్రజలను కోరుతా ఉన్నాను, 100 కోట్లు ఖర్చు పెట్టాలని చూస్తూ ఉన్నారు, దొంగ ఓటు వేయాలనుకుంటున్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలారా జాగ్రత్తగా ఉండాలి. మన ఓటు వేయకుండా 7 గంటలకే వెళ్ళి ఉదయం లేచి 6 గంటలకు స్నానం చేసి దేవుడికి బొట్టు పెట్టి మీరు కూడా బొట్టు పెట్టుకొని పవిత్రమైనటువంటి హృదయంతో పోలింగ్ బూత్కి వెళ్ళి కమలం పువ్వు మీద గుర్తు వేయండి. లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దొంగ ఓట్లు వేయాలని చూస్తున్నారు. మన ఓటును రక్షించుకోవాలి. మన ఓటు మనమే వేయాలి. మన ఓటు దొంగలు వేయకూడదు. మన ఓటు ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేయకూడదు. పోటీలు పడి రోజు పైసలు వంచుతున్నారు, పోటీలు పడి రోజు దొంగ ఓట్లు వేసుకోవడం కోసం చూస్తున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి, మన జూబ్లీహిల్స్ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ కార్యక్రమానికి వందన సమర్పణ యూసఫ్ కూడా అధ్యక్షులు శ్రీ కాట్రాజ్ రాజశేఖర్ గారు తెలుపుతారు. మన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు బొగ్గుల గనుల శాఖ మంత్రి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి, మన మెదక్ పార్లమెంట్ సభ్యులు మన రఘునందనరావు గారికి, మన జాతీయ ఓబీసీ ఉపాధ్యక్షులు మన అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, బీబీ పాటిల్ గారికి, మా ఇన్ఛార్జ్ అయిన మన రామచందర్ రెడ్డి గారికి, శంకర్ గౌడ్ గారికి, జనసేన అధ్యక్షులు శంకర్ గౌడ్కి, మిగతా పెద్దలకు, వచ్చిన అందరి కార్యకర్తలకు, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. కమలం గుర్తుకే. ఈ స్లోగన్ ఇంటి దాకా పోవాలి. ఏం దాకా పోవాలి? చలో చెప్పుకుంటే నడవాలి. మీటింగ్ ముగిసింది. అప్పటి నుంచి 11వ తారీఖు నాడు ఓటేసేదాకా శ్రీరాముని జపం కాదు. ఏం జపం చేయాలి?